మరి దాన్ని ఓసిడి అంటారు, ఫోబియా అంటారు. నాకు అస్సలు తెలియదండి. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆకలేస్తుంది అనుకోండి, అక్కడ ఏదైనా తినటానికి ఉంటే ఆ బండి బాగోకపోతే అస్సలు తినబుద్ధి కాదు. ఇంకా అవి వండే వాళ్ళు కూడా నీట్గా లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు. ఎంత ఆకలేసినా కూడా అలానే ఉంటాను, ఇంకా అస్సలు తినను. దాన్నైతే మా అమ్మ కానీ మా ఆయన కానీ నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు. ఇంకా ఫుడ్ బాగుంటే సరిపోదా, అక్కడ చేసేవాళ్ళు ఉండే ప్లేస్ కూడా బాగుండాలి ఏంటని. మీలో కూడా నాలో ఎవరైనా ఉన్నారేమో కామెంట్ చేయండి. ఇంకా ఈ జ్యూస్ అయితే మొన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటే హైవే మీద అయితే ఆల్ఫా హోటల్ ఉంటుంది, అక్కడైతే దాని ఎదురుగా జ్యూస్ పాయింట్ ఉందండి. అతను అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదైతే 60 రూపీస్ పడింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్. కానీ ఇంట్లో కూడా నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. సార్ ఎప్పుడైనా మంగళగిరి సైడ్ వెళ్తే కనుక ఒకసారి ఆయన దగ్గర జ్యూస్ తాగండి. ఆయన ఏ జ్యూస్ అయినా కానీ చాలా బాగా చేస్తున్నారు. రేట్లు కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ముందు ఆ బండి కానీ అతను చేసే విధానం కానీ చాలా నీట్గా ఉంది. అందుకోసమైనా మనకి తాగాలనిపించిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి.